వదినా వదినా గుడ్ న్యూస్. ఏమిటయ్యా అది? ముందు స్వీట్. ఇదేనా? ఇది కాదు వదినా, ఇంతకన్నా తీయని విషయం. వదినా, అప్సరసలంటే ఆకాశంలో ఉంటారనుకున్నాను, కానీ ఈ ఊళ్ళోనే నా కోసం ఒక దేవకన్య దిగి వచ్చిందని ఇవాళ కనిపెట్టేశాను. వదినా, ఏం పిల్లనుకున్నావు? బళ్ళోకి పోయి చదువుకోమంటే పెళ్ళాన్ని వెతుక్కుంటున్నావా? అబ్బే, ఇంకా పెళ్ళాం కాలేదు వదినా, ప్రస్తుతం ప్రేమలోనే. ప్రేమలో పడితే పాఠాలు చెడతాయి, వెళ్ళి చదువుకో. ఏమిటది? అబ్బా, నువ్వు ఇలా చెప్పకుండా చేయకుండా రావడం చాలా ప్రమాదం అన్నయ్య. ఎవరికి? పోను నీకే తెలుస్తుందిలే. నా విరహవేదన ఇంకెవరితో మొదలుపెట్టుకోను మరి. ఏమిటా తిరిగి మాటలు గోపి? అవునులే అవునులే, అన్నయ్య ఊరి నుంచి వచ్చాడుగా, ఇక నా ప్రేమ కథ వినడానికి నీకు టైం ఎక్కడిది? వస్తా. ఏమిటండి అలా ఉన్నారు? గోపి ఏమంటున్నాడు? ఏముంది, మామూలు చిలిపి మాటలే. అత్తగారితో చెప్పి అతనికి వెంటనే పెళ్లి చేయించండి. చెయ్యాల్సింది పెళ్లి. ఇవాళ ఏమైనా సరే అటో ఇటో తెలిపోల్సిందే. తెలిసే బావా, నాకు నీ మీద ప్రేమ ఉందా లేదా? కాదు కాదు, నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? బావా, మా అమ్మ ఎనపెట్లో ఎంత డబ్బుందో నీ మీద నాకు అంత ప్రేమ ఉంది. అయితే పోదా? ఎక్కడికి? మా ఇంటికి. అబ్బా, నన్ను బెల్లించి ఆ డామ్ గారి పిచ్చాసుపత్రిలో పడేయాలనుకుంటున్నా. చిట్టి, వస్తావా రావా? అమ్మా వస్తావా? అమ్మా రావా? బాగు బాగు, ఇది నా పెళ్ళం. మేనర్ కింద దానికి ఇచ్చి పెళ్లి చేసింది, దాని ప్రాణాలు తీయడానికి కాదురా. పోనీ దాన్ని మా ఇంటికి వచ్చి నా ప్రాణం తీయమను. అది చచ్చినా మీ ఇంటికి రాదు. ఎలా వస్తుందో నేను చూస్తాను. రా. నేను వదలను. అల్లుడు కడు స్వతంత్రుడు. ఓ బాబు బాబు, నువ్వా? చిట్టి, వస్తావా రావా? అల్లుడు చిచ్చి అంటావా? కావాడి లీల. అమ్మా, ఇది ఇల్లాకంతా ఏంటి గోళ? బజార్ ఎక్కండి, ఇంకా బాగుంటుంది. ఇంతకంటే బజారికే పనులు వెనక చాలా జరుగుతున్నాయి, వెళ్ళి తీసుకో. మీ ఇంట్లో తల్లి, వేరే ఇంట్లో కోడలు, ఇంకో ఇంట్లో ఆడబడుచు, ఇలాగే ప్రతి ఇంట్లోనే ఏవో గొడవలు ఉంటూనే ఉంటాయి. పాపం మీ నాన్నగారన్నీ సహించడం లేదు. చూడరాదు, మీ ఆవిడ చెప్పినట్లు మీ మూలంగా మీ కుటుంబం చీలిపోకూడదు. అందుకని జీవితాంతం నన్ను ఇలా బాధపడమంటావా రాగిని? పారిపోయినంత మాత్రం నీ బాధలు తీస్తాయా రాదు? నీ సంసారాంతా సరిదిద్దేది నీ భార్య నువ్వేగా చెప్తావు. ఇప్పుడు మీరిద్దరూ బయటకు వచ్చేస్తే ఆ సంసారంగా ఏం కావాలి? అయితే నన్ను ఏం చేయమన్నావు రాగిని? కొంతకాలం ఓపిక పట్టు రాజు, అన్నీ అదే సర్దుకుంటాయి. అలాగే ప్రయత్నిస్తాను. వస్తాను రాగిని. మా చెల్లెలు పద్మ. ఓ నమస్తే. ఇక తమ చిత్తం. అంతా వాడి లీల. అమ్మాయి చిట్టి, ఏ నాన్న? మీ అమ్మని అడిగి 100 రూపాయలు తీసుకురమ్మా. అలాగే నాన్న. భద్రాద్రి రాముడి చందాకని చెప్పమ్మా. ఎక్కడికి ఇంటికి వచ్చాడే? నాన్న 100 రూపాయలు అడిగి తీసుకురమ్మన్నాడు. భద్రాద్రి రాముడు చందాకట. ఆ భక్తుడి చందాక ఏం కాదు, దేవుడు పేరు చెప్పి బాగా తినమడిగారు. దేవుడు అమ్మా అన్నాయే, అది చూడలేదమ్మా, కళ్ళ పట్టుకుంటూ పడేయమ్మా. చిల్లర శ్రీ మహాలక్ష్మి, అదేమిటి అలా విస్తు కొడతావు? మామగారు, అత్తగారు. చిందమ్మా, అంతా వాడి లీల. వారికి ఇవ్వమ్మా. సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా అమ్మా, చూసావా, చిన్నదిన నాకన్నా ముందు వెళ్ళి నాన్న 100 రూపాయలు ఇచ్చేసింది. తెలుసు ఎవరైనా పోతే మనకే. సరే, అందులోని అసలు అర్థం తెలుసుకో. అక్కడికి తనేమో మామగారి మర్యాద నిలబెట్టినట్టు, నువ్వు తిప్పినట్టు. ఏమిటి దాని సంగతి ఇప్పుడే కనుక.
ఇదిగో నీకు అప్పుడే కళ్ళు ఎత్తుకొచ్చాయా? నీకు ఎవరిచ్చారు అధికారం? ముసలి బ్రతుకున్నానా కొంచెం మళ్ళీ ఇవ్వండమ్మా. నేను లేదని చెప్తున్నాను. ఇలా దానిలో దగ్గర నేను దగ్గరే అమ్మాయి అన్నయ్య చేతిలో నుంచి కొట్టేసింటుందమ్మా. ఇంట్లో కాలు పెట్టేసరికి ఏదో కూడా ఏం జరిగిందమ్మా? ఒరేయ్, నీ ఇంటికి ఎదిగి ఉండాలి ఎవరు? నీతో తెలుసు. అసలు ఏం జరిగిందమ్మా? ఒరేయ్, పెద్ద చిన్న ఏం అక్కర్లేదక్క. లక్ష్మి, ఏం జరిగింది? మీరు భోజనం చేద్దరు కానీ పదండి. తలుగ్గా తప్పించుకోవాలని చూస్తోంది. మీరు భోజనానికి పదండి. అసలు ఏం జరిగిందో చెప్పు చిట్టి. మధ్య నాకెందుకు? విషయం ఎవరూ చెప్పరే, వేధిస్తున్నారు. ఈ పూట ఏమైనా సరే సంగతి తేలాల్సిందే. కప్ప దాటేసి తప్పించుకున్నాను చూస్తున్నావుటే. లేకపోతే దొంగతనం బయటపడింది. మరి దొంగతనమా? లక్ష్మి, ఏమిటిది? చెప్పు. చెప్పమంటే ఏమిటి అమ్ముగా? ఏమిటయ్యా తొందర? వదిలే. మామగారు రామాలయం తొందర తెమ్మన్నారు. అత్తగారు లేదంటే లక్ష్మి తెచ్చిచ్చింది అంతే. అవును, రాకాచుకుంటా. వదిన, నన్ను క్షమించండి. క్షమించవలసిన దైవం పైనుంది. వెళ్ళు. తన కోపము తన శత్రువు, తన శాంతము తనకు రక్ష. సత్యము సమతి. లక్ష్మి, ఉన్న విషయం ఎందుకు తెచ్చావు? అత్తగారి కోపము తగ్గింది. మీ ఆవేశం తీరింది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? లక్ష్మి, అనవసరంగా నిన్ను అవమానించు. నన్ను క్షమించు. ఏమిటండి ఆ మాటలు? ఆలుమగల మధ్య అవమానాలేంటి? మీరు అనకూడదా, నేను పడకూడదా? ఆ రోజు మీరు బొంబాయి వెళుతూ నాకు ఇచ్చిన డబ్బు ఈ రోజు నా సద్వినియోగమైంది. లక్ష్మి, నా మాట విను. మనం ఇంట్లో వెళ్ళిపోదాం. మీకు ఆకలేదా లేదు? అమృతం తాగొచ్చారా? నేను తాగలేదు. అమృతమైనా సరే, అన్నమైనా సరే పెట్టే. ఏమండి, మా వాళ్ళకు ఉత్తరం రాయాలి. రాసి. మీరే వ్రాయాలి. ఏమని? గత 2 మాసాలుగా క్యాంపులు మానేసి ఇంటి పట్టునే ఉండి మీ అమ్మాయి గారి సేవలో ధన్యులం అవుతున్నామనే? ఓదురు. ఏమిటది? ఏమిటి రాసుకుంటున్నావు? ఏం లేదు. మరే లక్ష్మి ఈ నోటికి ఏదైనా పుల్లగా తెచ్చిపెట్టమంటేను. పొద్దున్నే నోటికి పుల్లగా ఉంటే వేవిలో కారంటే అలాగా? అదేనత్తయ్య, వేవిలే. అదేమిటక్కయ్య, నేనే తీసుకొచ్చేదానిగా. పర్వాలేదులే అమ్మా, ఇంతలోకి అరిగిపోండి. మరిది గారి ఇంట్లో ఉండేదే 10 నిమిషాలు. అయినా ఇప్పుడు నువ్వు పదే మెట్లెక్కి దిగకూడదమ్మా. ఓహో, అదే సంగతి. అక్కయ్య, వస్తున్నానక్కయ్య, వస్తున్నా. ఏమేను? నో డౌట్ మగపిల్లవాడే. ఆడపిల్లని కన్నావో మనకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంది. ప్రభువుల ఆజ్ఞ. ఈవేళ శ్రీ వేణుగోపాల స్వామికి అభిషేకం చేయించాలమ్మా. నీ పిచ్చి నీది. నువ్వు బ్రతుకున్నావన్నా వాళ్ళకి లేదు. అయినా ముందు నీతో చెప్తుందా, పెద్ద దీంతో చెప్తుందా? ఎప్పటికైనా కోడళ్ళంతా ఒకటేనే. నువ్వే ఈ శ్రేష్ఠ ఇస్తారాకు ఏమన్నావు? ఇప్పుడే తెలుస్తాను. ఇప్పుడే మీ నాన్నకు ప్రకారం చేసి చెప్పిస్తాను. రాజ్యలక్ష్మి వారి తొలి చిత్రం త్వరలో విడుదల. సోదరు, నీ జిమ్మ అడిపోయి ఎక్కడే? ఆలిండియా రేడియో మళ్ళీ ఏదో గొప్ప మునిగింది. లక్ష్మి చేసిందమ్మా. నువ్వు నోరు కూర్చున్నావు దిగవేమే. నేను ఆ రమణి పాట చేశాను గారు. అమ్మా, నువ్వు నోరు కూర్చోమన్నా లేదా? దిగు దిగు. ఏమీ లక్ష్మి, మాట మాత్రమే మాట అంటే కాబోలు నుంచి దానిమ్మ పళ్ళు, కాస్త నుంచి రేగు పళ్ళు తెస్తాయి తెలుసా నీకు? ఏమంటా తాగా త్వరగా. ఏమిటి శాంత, ఇవాళ చిరునవ్వుతో తిన్నావు? మీకు మనవరాలు పుట్టబోతానండి. కాదమ్మా, మనవడే. పేరు కూడా పెట్టాం. అగోరించవులే. నేను ఆడతానంటే నువ్వు ఉపయోగించావా? అంతా నీ ఇష్టమేనా? తావాడి లీల.
పుత్ర ప్రాప్తిర. ఆయన మాటకండి అమ్మా, చూడు ఆడపిల్లనే కాను శాంతమ్మ నా పేరే పెట్టు, తెలిసిందా? రే గోపి ఇలా ఈ బజార్కండి అద్దమ్మను కలకండి బసా. ఓయ ఇప్పుడు కలకండి ఎందుకు శాంత? అబ్బా మీకేంటే మీరు ఇంకోటి కావాడి నీల. అమ్మా కలకండి తెస్తే రవ్వలడ్డు చేసి తింటావా? అమ్మమ్మ నాకు కూడా ఉండి పెట్టాలంటే నేను తిననే, అలా చూసి అలా ఇచ్చేస్తాను. చూసావుట్రా రాజు, ఇది వీడు వరుస. ఇక నాకు తాలూకులే వంట పడతాయండి. నీకెలా వంట పడతాయి? మా లోపం నీ చిన్నవాడిని కడుపుతో ఉందిరా. హలో కంగ్రాచులేషన్స్. రే రాజు చూడు, వీళ్ళ నాన్నగారికి మీ నాన్నగారు రాసినట్టు ఉత్తరం రాయి. వీళ్ళు సూడిదని తీసుకొచ్చాక మనం ఏం చేయడానికి మీరు లేదురా. కాలవైపరీత్యం ఏముంది, నువ్వు ఇవాళ అమెరికా వాడికి రష్యా వాడికి గ్యారంటీగా పెళ్ళైపోతుంది కాదు. అదృష్టం అంటే అలా ఉండాలి, అంతా నిన్ను మెచ్చుకునేవాళ్ళే. అరుగు మిమ్మల్ని మెచ్చుకునేవారు కూడా ఉన్నారుగా. ఏమండి ఇలా రండి. ఈ మాట చెప్పి ముందు మీపై నమస్కరించాలనుకున్నాను, కానీ ఇప్పుడైతేనే కానీ ఎందుకైనా మంచిది ఒక మొగ ఒక ఆడ కవలాన్ని కనేసి, లేకపోతే ఇంట్లో పీచులు వచ్చేటట్టున్నారు.